నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధికి రికార్డు స్థాయిలో కేటాయింపులు 9417 కోట్ల రూపాయలు కేటాయించామన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్న చంద్రబాబు నాయుడు. 16వ ఆర్థిక సంఘంతో ముఖ్యమంత్రి భేటీ. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకరించాలని వినతి. రేపు రాష్ట్ర పండుగగా రథసప్తమి. అరసవల్లిలో విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు. వసంత పంచమి సందర్భంగా ప్రయాగరాజ్ కుంభమేళాలో లక్షలాది మంది పవిత్ర స్నానాలు. వార్తల్లోని వివరాలు చూద్దాం. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వేలో రికార్డు స్థాయి కేటాయింపులు జరిగాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీ రైల్ భవన్లో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి 9417 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వం కంటే 11 రెట్లు ఎక్కువ కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 73 స్టేషన్ల రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నమో భారత్, వందే భారత్ రైళ్లు కేటాయిస్తామని తెలిపారు. 9,417 crore rupees is the allocation for development of railways in Andhra Pradesh. This is very significant allocation. I am repeating the number 9417 crore. If you compare it with the UPA period, it is 11 times the allocation that used to happen during UPA period. 11 times. And I would like you to take note of a very important number. Andhra Pradesh Railways is investing 84,559 crore rupees. 84,559 crore rupees worth total projects, that is the investment going into Andhra Pradesh. 84,559 crore total. So the projects which are sanctioned, ongoing projects which are sanctioned, the amount for that, the investment amount for that is 84,559 crore. 73 stations are being redeveloped fully, completely redeveloped. 100% electrification is completed. 100% electrification is completed. And in last 10 years, 1,560 kilometer new railway tracks have been constructed. 1,560 kilometer of new railway tracks, which is more than the network of entire Sri Lanka country. Sri Lanka's network, it is more than that, has been added in AP. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, పన్ను సంస్కరణలో చాలా మార్పులు జరిగాయని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లోనే జరిగాయన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకొస్తున్నారన్నారు. Dividend. Because of demographic dividend, Indians are becoming entrepreneurs globally. This MSME policy will give a new hope, and also it is a game changer altogether. And also if you see investment, very crucial, not only government investment, how to bring private investment, what are all the new models we are going to emerge. In economic reforms, if you can go through back, because of economic reforms, we are able to do PPP model, public-private investments. There is a total sea change in infrastructure, either roads or airports or ports or communication sector, especially
bandwidth, connectivity, everything. Today, again this policy, investment policy, it is going to impact big way. New models are going to come. Not only PPP, viability gap funding, and so many creative things are going to happen. With this, again, huge investment is going to come in all these sectors. Tax reforms I have seen, taxation, financial sector, power sector, urban development, mining, regulatory. I remember very well, first... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 16వ ఆర్థిక సంఘంతో ఢిల్లీలో సమావేశమయ్యారు. చైర్మన్ పనగారియాతో సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల పరిణామాలను ముఖ్యమంత్రి పనగారియా దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో రంగాల వారీగా జరిగిన నష్టంపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి తక్కువ జీడీపీ ఉందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకరించాలని అరవింద్ పనగారియాను ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రముఖ నటుడు సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్లను అందించారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సోనూ సూద్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, ఈ ఆశయంలో భాగస్వామి అయినందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎర్రపాలెంలోని శ్రీ ముత్యాలమ్మ పోతురాజు స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎర్రపాలెం గ్రామస్తులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయి మందిరం 19వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మహోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాయిబాబా మందిర వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకోవడం, ఏదైతే మన భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో పాతూరి నాగభూషణం గారు చేస్తున్నటువంటి కృషి, అందులో కూడా పర్టికులర్గా ఏదైతే గోమాత, ఎందుకంటే మనందరికీ కూడా ఒక రక్షణ ఇచ్చేటువంటి ఆ గోమాత ఏవైతే ఉందో మరి వాటిని కూడా పెద్ద ఎత్తున సంరక్షిస్తూ ఆ యొక్క గోమాతకు సంబంధించి మరి ఈ యొక్క ప్రజలను కాపాడుకునే విధంగా నాగభూషణం గారు చేస్తున్న కృషి కూడా అద్వితీయం. మరి అటువంటి మంచి కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాస రైల్వే స్టేషన్ పరిధిలో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వాల్కు ఎమ్మెల్యే గౌతు శిరీష వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలాసలో ఎన్నో ఏళ్లుగా అర్ధాంతరంగా నిలిచిన రైల్వే వంతెన నిర్మాణం పూర్తి చేయాలని, విభిన్న ప్రతిభావంతులకు స్టేషన్లో బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అంతేకాకుండా మందస, పూండి స్టేషన్లో రైళ్లు నిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం వర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి తహసీన్ గెలుపొందారు. గత ఎన్నికల్లో నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా పూర్వ డిప్యూటీ మేయర్ ఖలీల్ పోటీ చేయడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సాధారణ ఎన్నికల అనంతరం మేయర్ శ్రవంతి మరికొందరు సభ్యులు వైసీపీని వీడారు. దీంతో ఈరోజు జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 మంది మద్దతు లభించగా 41 మంది మద్దతుతో డిప్యూటీ మేయర్గా తహసీన్ ఎన్నికైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ ప్రకటించారు. With the Karana Manuja as proposer and Katkam Pratap Reddy as the seconder. In a guidelines of Prakaram, hand raising Dwara, announce a candidate, the mother Telugunavala Kuda, hand raising Dwara, the mother Telugu, Sheikh Karimullah candidate ki total 12 votes through hand raise poll. Saeed Tahsin and the candidate ki total votes polled 41. వసంత పంచమిని పురస్కరించుకొని శ్రీకాకుళంలోని వరసిద్ధి వినాయక దేవాలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చామర్తి శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసం శుక్లపక్షంలో 5వ రోజైన పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటామని, సరస్వతీదేవి జన్మించిన రోజు కావడం వలన శ్రీ పంచమి అని కూడా అంటారన్నారు. ఈ సందర్భంగా విద్యాదేవత సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వసంత పంచమిని పురస్కరించుకొని నెల్లూరులోని దత్తనాథ క్షేత్రంలో సరస్వతి పూజ, అభిషేక, పూర్ణాహుతి మహోత్సవాన్ని నిర్వహించారు. దత్తపీఠ ఉత్తరాధిపతి విజయానంద తీర్థ ఆధ్వర్యంలో యోగ కృష్ణ మందిరం, అష్టలక్ష్మి ఆలయంలో విశేష సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విశేష పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా స్వామీజీ చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం చేపించారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తామని, ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ విజయవాడ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ పూర్తి చేస్తున్నామని, వచ్చే 4 ఏళ్లలో రైల్వే లైన్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందని, విజయవాడ స్టేషన్ను NSD1 కేటగిరీలో చేర్చినట్లు వెల్లడించారు. Our Prime Minister Shri Narendra Modi ji has given a big allocation to the state of Andhra Pradesh, wherein rupees 9,417 crores have been budgetary allocation of rupees 9,417 crores have been given for the state of Andhra Pradesh, whereas during the UPA regime the united Andhra and Telangana combined was getting only 885 crores of rupees. So it is almost more than 11 times budgetary allocation for the various projects which are undergoing in the state of Andhra Pradesh. This will give a very big push to the projects in the state of Andhra Pradesh. Apart from that, the total investment which is envisaged, total infrastructure investment which is envisaged in the state of Andhra Pradesh is around 84,559 crores, almost. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఏలూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కె వెట్రిసెల్వి విడుదల చేశారు. అనంతరం నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కాగా కాకినాడకు చెందిన పి రాజేంద్ర తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి దాఖలు చేశారు. అయితే ఉమ్మడి జిల్లాలకు గాను 3,15,261 మంది ఓటర్లకు 440 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వార్తల్లో చిన్న విరామం. మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే అయితే వెళ్ళండి మీ కాలంలోకి.
రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది. పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది. ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రండి సెల్ఫీ తీసుకుందాం. ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వార్తలకు స్వాగతం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాలలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాము. పాస్ చేసిన తర్వాత కూడా మనం దీని కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది ది గవర్నరు. కాబట్టి మనకు తొందరగా హైకోర్టు బెంచ్ రావాలా కర్నూలుకు అనేది ఒక ఆశయం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వాగ్దానం చేశారు. దాన్ని అసెంబ్లీలో గత 5 ఏళ్ళు పట్టించుకోలే. ఆయన రాజధాని న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలు అందరికీ చెప్పి రెచ్చగొట్టి పోయిండు. అక్కడ సెక్రటేరియట్ అని చెప్పి విశాఖపట్నం అన్నాడు, ఇక్కడ అసెంబ్లీ అన్నాడు. మేమంటే చెప్పలేదు, అప్పుడు పద్దాలు చెప్పలేదు. ఏదైతే చెప్పినామో అక్కడ హైకోర్టు బెంచ్ రావాలా అనే మా ఆశయము రాయలసీమ ప్రజలకు. ఎందుకంటే మనకు శ్రీబాగ్ ఓడంబడికప్పుడు ఇప్పుడు జరిగింది, క్యాపిటల్ ఆడ ఉన్నప్పుడు హైకోర్టు ఇక్కడ ఉండాలి. ఇప్పుడు అమరావతి కొత్తగా క్యాపిటల్ ఉంది కాబట్టి ఇప్పుడు హైకోర్టు అక్కడ ఉంటుంది, బాగుంటుంది చెప్పి హైకోర్టు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ఈరోజు మొదలైంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈ రోజు నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్లు పరిశీలిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 27 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇక మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార వేదిక ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు జిల్లా కలెక్టరేట్లకు తరలివచ్చి వారి సమస్యలు, వినతి పత్రాలను అందిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఐదు సారి కంప్లైంట్ పీడీడీఆర్ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వారి వినతులు సమర్పించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్లో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎన్టీఆర్ వైద్యసేవ
అనంతపురం లోక్సభ నియోజకవర్గంలో అత్యంత చారిత్రక కట్టడమైన గుత్తికోట పునరుద్ధరణ త్వరితగతిన ఆమోదించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మాట్లాడుతూ జాతీయ సాంస్కృతిక నిధి ఎన్సీఎఫ్ ద్వారా దేశవ్యాప్తంగా అనేక చారిత్రక కట్టడాలు పునరుద్ధరింపబడుతున్నాయని, అయితే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్క ప్రాజెక్టు కూడా ఎన్సీఎఫ్ కింద ఆమోదించబడలేదని పేర్కొన్నారు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే విషయమని, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కీలక చారిత్రక ప్రదేశాలు నిర్లక్ష్యంగా మారిపోయాయని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. గుత్తికోట పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానమిచ్చారు. Has been approved under the NCF. I kindly request the Honorable Minister to provide clarity on the reason behind the delay in closing these proposals and the steps being taken to ensure their timely approval and restoration, sir. Thank you, sir. माननीय अध्यक्ष महोदय, जैसा मैंने निवेदन किया पहले प्रश्न का उत्तर देते हुए भी, मैं एक बार फिर दोहराना चाहता हूं कि नेशनल कल्चर फंड के 150 जो ऐसे मॉन्यूमेंट्स की सूची हमने ऑलरेडी वेबसाइट पर प्रकाशित की है, उसमें 21 ऐसे प्रोजेक्ट आंध्र प्रदेश स्टेट के हैं। सामान्यतया एनसीएफ में कोई कंपनी सीएसआर देने वाला पीएसयू या कंपनी जब कभी किसी पर्टिकुलर प्रोजेक्ट के लिए सीएसआर देने के लिए आग्रह करता है तो हम उसके लिए इसको कंसीडर करते हैं। अभी हमने डीपीआईटी को के साथ में बैठक करके सारे पीएसयू से आग्रह किया है कि वो कुछ धनराशि उपलब्ध कराएं। जब भी धनराशि ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలోకి అడుగులు వేస్తుందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ పేర్కొన్నారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు 2019లో వైసీపీ ప్రభుత్వంలో వెనకబడిపోయాయని, అయితే 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వ రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి వైపు నడిపిస్తుందన్నారు. ప్రజల తీర్పు చారిత్రాత్మకమని, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. which was taken over in a hostile manner. Fortunately, it has been reversed today. Financial and psychological warfare. And as the COVID started, we just saw that continuing. I'd like to make a quote here, sir. All of us were tested. I dare do all that may become a man. Who dares do more is none. From Macbeth. What does that mean? I have a responsibility to stand up and fight, but not to protect myself, but for the state. There was a psychological environment where many people wanted to compromise with the government to ensure that their assets are protected or they are protected. The university that I lead was attacked, and there was an intention to coerce. But with the support of our leader, we stood strong. And as time progressed, I could see that there were many people wearing masks. You wear a mask for too long, you forget who you are beneath it. Many people in society, in the services, seemingly decent people started behaving differently. And people who were being oppressed, I could see hate building up. It imprisoned many people. But then what I felt was, it's not about giving back that hate. I'd rather die than give up. And what దేశంలో సైబర్ నేరాల నియంత్రణలో కేంద్రం తగిన చర్యలు చేపట్టడం శుభపరిణామమని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. లోక్సభలో ఆమె మాట్లాడుతూ సిమ్ క్లౌనింగ్, నకిలీ బ్యాంకు ఖాతాలతో జరుగుతున్న డిజిటల్ నేరాలను సమూలంగా అరికట్టాల్సి ఉందన్నారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. Fascinating as law enforcement officers and coercing public to part with large sums of money. Sir, additionally the use of mule bank accounts has also escalated, wherein illicit money is actually seamlessly brought into the country. And techniques such as phishing, malware and even SIM cloning are also further compromising the financial security of millions of Indian citizens. Sir, my question would be, what is the government, the measures that the government is taking to curb the rising menace of digital arrest scam
and the misuse of mule bank accounts to safeguard the interests of the Indian citizens from the financial fraud, sir. डिजिटल अरेस्ट साइबर क्राइम का ही एक रूप है जिसको रोकने के लिए हमारी सरकार प्रतिबद्ध है। अपराध और अपराधियों के प्रति हमारी सरकार का जीरो टॉलरेंस नीति है। सरकार के विभिन्न विभागों और राज्य सरकारें आपस में समन्वय कर इस घटनाओं को रोकने और अपराधियों को पकड़ने में लगी हुई है। मैं इस बिंदु पर सदन को बताना चाहता हूं कि हमारी रोकथाम हेतु गठित I4C इंडियन साइबर क्राइम कोऑर्डिनेशन सेंटर द्वारा दूरसंचार विभाग के साथ समन्वय कर 17,000 व्हाट्सएप अकाउंट बंद कराए गए हैं जिनका इस्तेमाल साइबर अपराधी कर रहे थे। साथ ही अन्य प्लेटफॉर्म के संदिग्ध अकाउंटों को भी बंद किया गया है। डिजिटल अरेस्ट के खिलाफ सरकार के तमाम विभागों की तरफ से व्यापक जागरूकता अभियान चलाया जा रहा है। टीवी, रेडियो, सोशल मीडिया, प्रिंट मीडिया और कॉलर ट्यूनर के माध्यम से आम जनमानस को डिजिटल अरेस्ट के खिलाफ जागरूक किया जा रहा है और हम सबको पता है कि इसमें जागरूकता की बहुत आवश्यकता है और माननीय प्रधानमंत्री जी ने भी इस बात ఢిల్లీ ప్రజలను అవాస్తవాలతో ఆప్ నేత కేజ్రీవాల్ మభ్యపెడుతూ వస్తున్నారని, తాగునీటిని కూడా అందించడం లేని పరిస్థితిలో ఆ పార్టీ పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహార్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తుంటే దేశ రాజధాని ప్రజలకు కనీస అవసరాలు కూడా అందడం లేదన్నారు. కేజ్రీవాల్ ప్రజల డబ్బుతో విలాసవంతమైన శీష్ మహల్ నిర్మించుకున్నారని, ఈ దుస్థితి పట్ల ప్రజలకు ఆప్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. दिल्ली की जनता एक झूठे व्यक्ति को जान गई है। इन्होंने कहा था कि हम पॉलिटिक्स में नहीं आएंगे और ना तो बेचारे अभी रालेगांव सिद्धि पहुंचे भी नहीं थे और उन्हें पॉलिटिकल पार्टी बना दी। बच्चों की कसम खाई थी कि हम कांग्रेस का समर्थन नहीं लेंगे। कुछ विधायक कम आए, कांग्रेस का समर्थन लेकर मुख्यमंत्री बन गए। उन्होंने कहा था कि हम सिक्योरिटी नहीं लेंगे, सिक्योरिटी भी ले ली। सरकारी गाड़ी नहीं लेंगे, गाड़ी भी ले लिया। सरकारी बंगलो नहीं लेंगे, एक बंगलो तो लिया, 4 बंगले तोड़कर 52 करोड़ रुपए का 50,000 गज का शीश महल बना। పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఓవైపు ప్రశ్నోత్తరాలు జరుగుతున్నప్పటికీ విపక్ష సభ్యులు కుంభమేళా తొక్కిసలాట అంశంపై చర్చ జరగాలంటూ పట్టుపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ జరిగిన తర్వాత చర్చకు అనుమతిస్తామని స్పీకర్ చెప్పినప్పటికీ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ విపక్ష సభ్యులు లేవనెత్తే అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రశ్నోత్తరాల సమయంలో సభలో గందరగోళం సృష్టించడం సరికాదని తెలిపారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. విపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. आपके आग्रह करने के बाद भी इस तरह का डिस्टर्बेंस करना ये अच्छा नहीं है। सरकार की तरफ से मैं खंडन करना चाहता हूँ। बाकी जो भी बोलना चाहते हैं वो राष्ट्रपति का अभिभाषण पर सब बोल सकते हैं। ये पहला दिन इस तरह का ये नजर यहाँ पे जो अपोजिशन मेंबर्स ने जो हरकत किया है ये వసంత పంచమి సందర్భంగా ప్రయాగరాజ్లోని కుంభమేళా భక్తకోటితో కలకల్లాడుతుంది. త్రివేణి సంగమం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ తెల్లవారుజామున నుంచి ఇప్పటిదాకా 25 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు గావించారు. ఈ సందర్భంగా భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. దేశవ్యాప్త ప్రజలు, నాగసాధువులతో పాటు విదేశాల నుంచి అధికంగా భక్తులు వసంత పంచమి సందర్భంగా ప్రయాగరాజ్లో పుణ్యస్నానాలు ఆచరించారు. జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా ఇప్పటి వరకు 36 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల తాకిడి అధికమవుతున్న నేపథ్యంలో 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెల్లవారుజాము నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
शंकराचार्य जी के दूरदर्शितापूर्ण उपक्रम के कारण इस स्नान पर्व में एक महापर्व होती है। तीर्थों, आश्रमों, सरस्वतियों तथा भारतीयों में से आधे अर्थात 3.5 दंडी पुरी भारती और सरस्वती नामक सन्यासीगण दक्षिण के श्रृंगेरी पीठ से संबद्ध करते गिरी, पर्वत, सागर और पुरी गोसाई कहलाते हैं। गो इंद्रियों का ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.